హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ బ్లాగ్స్. సో ఇంట్లోనే వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ బిర్యానీ చేద్దామని అయితే ఆల్రెడీ రైస్ అయితే బాయిలింగ్కి పెట్టేశాను. సో దాంట్లోనే బగారాకు దాల్చిన చెక్క అయితే కొద్దిగా వేసి, బగారా పువ్వు కూడా కొంచెం వేసేసి బాయిలింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఫుల్గా కుక్ చేయొద్దు, జస్ట్ 70-80% కుక్ అయితే చాలు. సో అంతలోపు వెజ్ బిర్యానీ కోసం అయితే పన్నీర్ క్యూబ్స్ అయితే రెడీగా పెట్టుకున్నాను. నాన్ వెజ్కి చికెన్ అయితే రెడీగా పెట్టుకున్నాను. సో ఇంకా ఒక దిక్కు రైస్ అవుతుంది కదా, సో పక్కన అయితే నేను ఆనియన్స్ని అయితే బ్రౌన్గా ఫ్రై చేసుకుంటున్నాను. బిర్యానీకి అదే ఫ్లేవర్ ఇస్తుంది. సో ఇంకా వెజ్ బిర్యానీ కోసం అయితే నేను పన్నీర్ క్యూబ్స్ ప్లస్ క్యాలీఫ్లవర్ అయితే ఉండే, సో ఇంకా అవి రెండు కలిపేసి కొద్దిగా పసుపు, కారం అండ్ కొద్దిగా పెరుగు అయితే కలిపేసి అది పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా పుదీనా వేసి సేమ్ చికెన్కి కూడా అలాగే కొద్దిగా పసుపు, కారం అండ్ పెరుగు, కొద్దిగా పుదీనా వేసి అయితే మంచి కలిపి అయితే పక్కన పెట్టేసుకోండి ఒక 10-20 మినిట్స్. సో ఇంకా మనం నార్మల్గా కర్రీ ఎలా చేసుకుంటామో దాన్ని అయితే కర్రీలాగా అయితే చేసేసుకోండి. లైక్ చికెన్ కర్రీ చేసుకోవాలి. మన వెజ్ బిర్యానీ కోసం అయితే పన్నీర్ ప్లస్ క్యాలీఫ్లవర్ ఉంది కదా, దాన్ని కూడా అయితే కొంచెం కర్రీలాగా అయితే చేసుకోండి. సో మన రైస్ అయితే 70-80% అయితే కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి రెడీగా ఉన్న కర్రీ హాఫ్ అయితే తీసేసుకొని పక్కన పెట్టండి. సో ఇప్పుడైతే మనము లేయర్స్ అయితే వేస్తాము. సో బేస్ అయితే కర్రీ లేయర్ ఉంది కదా, దాని మీద వైట్ రైస్ది ఒక లేయర్ అయితే వేస్తున్నాను. మళ్ళీ దాని మీద మిగిలిన కర్రీ అయితే వేస్తున్నాను. వేసి మంచిగా సెట్ చేయండి కర్రీ మొత్తాన్ని. మళ్ళీ దాని మీద ఇంకొక రైస్ లేయర్ అయితే వేసి నేను ఇంకా బ్రౌన్ ఆనియన్స్ని, కొత్తిమీరని అయితే చల్లేసి కొద్దిగా 15-20 మినిట్స్ అయితే దమ్మిస్తున్నాను. సేమ్ ఇప్పుడు చికెన్ దానికి కూడా అలాగే ఆల్రెడీ రెడీ అయిన చికెన్ కర్రీని హాఫ్ తీసేసి సేమ్ ఇలాగే రైస్ లేయర్స్ అయితే వేసి పైనుంచి కొత్తిమీర ప్లస్ బ్రౌన్ ఆనియన్స్తో అయితే పెట్టేశాను. ప్లస్ ఒక 10-15 మినిట్స్ అలా దమ్మిస్తే చూసారు కదా, మంచి హాట్ ఇంట్లోనే మంచిగా బిర్యానీ అయితే రెడీ చేసుకోవచ్చు. కొద్దిగా టైం టేకింగ్, బట్ మీరు ఒక 1 అవర్ కేటాయిస్తే కనుక ఇంట్లోనే సూపర్ అండ్ ఎమ్మి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా అండ్ నీట్గా అయితే వచ్చాయి. ఈవెన్ వెజ్ బిర్యానీలో కూడా చాలా బాగా అయితే వచ్చింది. సో బిర్యానీ లవర్స్కి అయితే ఇదైతే చాలా మంచిదని చెప్పొచ్చు. ఎందుకంటే బయట రెగ్యులర్గా తినేదానికన్నా మనమే ఇంట్లో చేసుకొని లైక్ మన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. సో నేనైతే లేట్ చేయకుండా హాట్గా ఉన్నప్పుడే దాన్ని అయితే మంచిగా అయితే సపరేట్ అయితే చేశాను. సో చూస్తున్నారు కదా, మంచి పూలు అన్నం అయితే చాలా బాగా వస్తుంది అండ్ కర్రీ కూడా. అండ్ మనం బిర్యానీ స్టార్ట్ చేయకముందే ఏంటంటే మీరు ఏ బౌల్ అయితే తీసుకుంటారో, లైక్ ఏ కడాయి అయినా కొంచెం మందంగా ఉండేది తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ కింద స్టిక్ అవ్వకుండా ఉండాలి. సో నేనైతే నాన్ వెజ్ బిర్యానీ మా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చేసాను అండ్ వెజ్ బిర్యానీ అయితే నేను చాలా టేస్టీగా ఎంజాయ్ చేశాను గైస్. హోప్ యూ లైక్ ది వీడియో. డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది ఛానల్ గైస్.